కురుక్షేత్ర యుద్ధభూమిలో ఘోరమైన పోరాటం కొనసాగుతోంది. అర్జునుడు మరియు ద్రోణ ఒకరి మీద ఒకరు శక్తివంతమైన అస్త్రాలను సంభిస్తున్నారు. వారి అస్త్రాల ప్రభావంతో చుట్టూ ఉన్న సైన్యం నశించిపోతోంది. అర్జునుడు ప్రయోగిస్తున్న యుక్తులను చూసి గురువైన ద్రోణాచార్యుడు కూడా మనసులో గర్వపడ్డాడు. నా శిష్యుడు నిజంగా మహావీరుడు అని క్షణంపాటు అనుకున్నాడు. కాని ఆ అస్త్రాల ప్రభావం వల్ల చుట్టూ ఉన్న సైన్యం మాత్రం నాశనమవుతోంది. వందలాది మంది యోధులు నేలకూలుతున్నారు. ఇంతలో విరాటకుమారుడు ఉత్తర ఒక భారీ ఏనుగుపై ఎక్కి కౌరవ మహారథి శల్యుడి మీదకు దాడి చేశాడు. కాని శల్యుడు ఒక్క దెబ్బతో ఆ ఏనుగు తొండాన్ని నరికేశాడు. వెంటనే మహాబాణం సంధించి ఉత్తరుడి గుండెల్లో గుచ్చాడు. అంతే, విరాటకుమారుడు ఉత్తరుడు అక్కడికక్కడే నేలకూలిపోయి ప్రాణాలు విడిచాడు. ఆ దృశ్యాన్ని చూసి పాండవ సైన్యం ఒక్కసారిగా కోపంతో రగిలిపోతున్నారు. ఇప్పటివరకు ఒక విధంగా పోరాడిన పాండవ సైన్యం ఆ క్షణం నుంచి మరింత ఉగ్రంగా యుద్ధం ప్రారంభించింది. ఒక యువరాజు రక్తం కురుక్షేత్ర నేలపై చిందింది. ఇప్పుడు ఆ రక్తానికి ప్రతీకారం ఎలా తీర్చుకుంటారు పాండవులు? కౌరవ సేనపై ఎలాంటి తుఫాను దాడి జరగబోతోంది అనేది తరువాత భాగంలో చూద్దాం.